హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకి వింగ్స్ ఇండియా 2026తో వచ్చేసా. అది ఎక్కడో కాదు, ప్రకాష్ నగర్ దగ్గర ఉన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్లోనే. ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసాం. మేమైతే బుక్ మై షోలో బుక్ చేసుకున్నాం. ఏ గేట్లోంచి ఎంట్రీ ఇవ్వాలో తెలియక చెకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి కనుక్కున్నాం. వాళ్ళు మమ్మల్ని అయితే ఫిఫ్త్ గేట్లోంచి వెళ్ళి స్కాన్ చేసి వెళ్ళండి అని చెప్పారు లోపలికి. అలా ఇంకా గేట్ 5లో నుంచి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. వాళ్ళు స్కాన్ చేసుకొని చెకింగ్ ఫార్మాలిటీస్ చూసి లోపలికైతే పంపించారు. లోపలికి ఎంట్రీ అయ్యామో లేదో, క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఎంట్రీ లోపలికి ఇచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ ఉంది. మొత్తం అయితే ఫుడ్ టిఫిన్ మొత్తం తింటున్నారు అక్కడే. ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇంక హెలికాప్టర్స్ అన్నీ అయితే ఇంక రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం సెట్టింగ్కి. ఇవే అయితే ఈవినింగ్ అయితే స్టంట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. లోపలికైతే వచ్చేసాం. ఒక్కొక్కటికి ఒక్కో కంపెనీ ఒక్కో స్టాల్ పెట్టున్నాయి. ఫస్ట్ స్టాల్ అయితే ఎయిర్ బస్ A321 అయితే ఉన్నాయి, లేటెస్ట్ మోడల్. ఇక్కడ ఒక ఫ్లైట్కైనా ఏరోప్లేన్కైనా ఒక్కొక్క పార్ట్ ఏ కంపెనీ నుంచి అయితే తయారవుతుందో ప్రతి ఒక్క కంపెనీ అయితే స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇదైతే మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంట. మ్యాప్ టైప్లో బ్రాంచెస్ వేసి అయితే చూపించేశాడు. రోల్స్ రాయల్ కూడా అయితే ఎగ్జిబిషన్లో పెట్టేశారు. పావన్ హ్యాన్స్ లిమిటెడ్ కంపెనీ అయితే ఇది ఇండియాది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ అయిన HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్. HAL అయితే ధ్రువ్ ఎంజిన్ అయితే ఎక్స్పోలో పెట్టారు, చూడండి ఎంత బాగుందో. చిన్నపిల్లలు అయితే చాలామంది వచ్చేసారు నాలెడ్జ్ కోసం. HAL ఇంకోటి కూడా ఎక్స్పోలో పెట్టింది. అది ఎలా వర్క్ చేస్తుందంతా స్క్రీనింగ్లో చూపిస్తూ ఉన్నారు. HAL H228ని కూడా ఎక్స్పోలో ఉంచింది. దాని వర్కింగ్ని అయితే స్క్రీన్లో చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్క పార్ట్ ఏ కంపెనీ నుంచి అయితే వస్తుందో మొత్తం ప్రతి ఒక్కటి ఎక్స్పోలో అయితే ఉంచారు. ఇంక్లూడింగ్ డోర్స్ కూడా ఇంకో కంపెనీ ప్రొవైడ్ చేస్తుందంట. డైనోఫోర్స్ టాక్టికల్ వాళ్ళైతే రెస్క్యూ టీమ్. ఇవైతే ఆటో ట్రేడ్ ఏవియేషన్ ఇంటీరియర్స్, అంటే లోపల సిట్టింగ్ ఎలా ఉంటాయి, VIP క్లాస్ సీట్స్ మొత్తం ఉంటాయి కదా, వాటిని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సరేలే, మనం ఎక్కుతామో లేదో ఒకసారి జస్ట్ అలా సీటింగ్ నిండా వెళ్ళి చూద్దామని లోపలికైతే వెళ్ళి చూసేసి వచ్చాం.
ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది ఇండియా వైడ్గా అదానీ కంపెనీ గురించి. వరల్డ్ గ్లోబ్ను కూడా ఎక్స్పోలో ఉంచారు. సిట్టింగ్ చైర్స్ అని ఎంబైరర్ గ్రూప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టుంది. మేము వెళ్ళేసరికి లోపల ఏదో మెషిన్ వర్క్ అంటుంది, పిల్లలకి ఎక్స్పోలో చూపిస్తూ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం. సరే, ఇక్కడ ఏదో డిజైనింగ్గా కనిపిస్తుంది. ఏంటో స్టాల్ దగ్గర అందరగా పడుతున్నారని చూస్తే ఫ్రీ కాఫీ ఫ్రీ మిల్క్ అయితే ఇస్తున్నారు. జీరో హైట్ జీరో కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నట్టుంది. సరే, ఎలా ఉంటాయి అని చెప్పి మేము కూడా ట్రై చేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే హాన్సా ఎంజీ ఫీచర్స్ స్మార్క్ MK22. లోపల స్టీరింగ్ ఎలా అయితే వర్క్ అవుతుంది, మనం ఫ్లైట్ ల్యాండింగ్ అయితే ఎలా అవుతుందో మొత్తం అంతా ట్రాక్ మీద చూపిస్తూ ఉన్నాడు లైవ్లో. ఇది చూస్తుంటే నిజంగానే మన ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నట్టే అనిపించింది మా ఫీలింగ్ అయితే. ల్యాండింగ్ చూడండి ఎలా అయితే అవుతుందో మొత్తం చిన్నగా ట్రాక్ మీదకి. ఫ్లైట్లో ఎలాంటి డ్రింక్స్ ప్రొవైడ్ చేస్తారని ఏవైతే శాంపుల్గా పెట్టారు, ఫుడ్ అయినా మొత్తం ఎలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తారో. నాకైతే ఈ సీట్లు చూడగానే సూపర్ లగ్జరీలో బస్సుల సీట్లు అయితే గుర్తొచ్చాయి. ఓకే, భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఫ్యూచర్ కమింగ్ అని చెప్పేసాడు బోర్డు అయితే. అది కూడా ఎక్స్పోలో పెట్టేశాడు. అథారిటీ సర్వీస్ ఆఫ్ ఇండియా వచ్చేసాం ఇక్కడికి. అంటే మనం ఫ్లైట్ ఎక్కే ముందు లోపల ప్రాసెస్ ఎలా చెకింగ్ చేస్తారంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ ఏదో క్రౌడ్ నిలబడి ఉంది కదా అని చెప్పి చూస్తూ ఉంటే ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్ వస్తుందని చెప్పారు. సరేలే ట్రై చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాం. అంటే స్మార్ట్ టెక్నాలజీ ఏదైతే అయితే వచ్చేసింది. ఫోటో చూడండి ఎలా ఉందో. ఇవి చూడంగానే ఊర్లో ట్రాక్టర్లు అయితే గుర్తొచ్చేసాయి నాకు. అంటే ఇవి ఫ్లైట్స్ని ట్రాక్లోకి తెచ్చి పెడుతుంటాయి అక్కడికి. నడుపుతుంటే ట్రాక్టర్ నడుపుతున్న ఫీలింగే వచ్చింది నాకు కూడా.
సరే అలా ముందుకెళ్తే ఇదేందో లైట్లు వేసి రంగులు రంగులుగా ఉందని పోయాం. బీ మ్యాన్ స్కిల్లింగ్ ఇన్ ఏవియేషన్ అంట. సరే అక్కడికి వెళ్ళి చూస్తే పైలట్స్ అయితే కూర్చో ఉన్నారు, ట్రైనింగ్ పైలట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ మన వీడియో బయట కోసం జస్ట్ ప్రమోషన్ కోసం అడిగాం. వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఇది ఏపీ జిఎంఆర్ ఏరోస్పేస్ ఏవియేషన్ పార్క్ అంట. చూడండి ఎలా ఉందో మొత్తం. ఇంకా ఇవి స్టంట్లు చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు వాటిని బాగా. ఇక్కడ కనిపిస్తున్న ప్లేన్ వచ్చేసి హెచ్ఏఎల్ అండ్ రష్యన్ కంపెనీ అయితే టైఅప్ అయ్యాయి. యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్. ఇవి రెండు టైఅప్ అయ్యి 100 సీటర్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాయి ప్లేన్స్. మనం ఇందాక చూసిన ట్రాక్టర్ టైప్లో అయితే వచ్చేసి ప్లేన్ని ట్రాక్లోకి నెడుతూ ఉన్నాయి. ఏంటి అంతా చూపించావు కానీ పైన ఎయిర్ షో అయితే చూపించలేదని అనుకోకండి. పార్ట్ 2లో వాళ్ళు ఏమేమి ఎయిర్ షో చేసి స్టంట్స్ చేసి చూపించారో అదంతా వీడియో పార్ట్ 2లో ఇస్తాను. ఇక మొత్తం అయిపోయాక అందరైతే ఫొటోస్ తీసుకుంటే ఇంకా బయలుదేరుతున్నారు అవుటింగ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మొత్తం బయటకు అయిపోయి వచ్చేసాక చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మామూలుగా లేదు. మాకు రావడానికి అయితే 1.5 అవర్ పట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.